ఎస్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ద సినిమాకి సంబంధించి నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ మొదలై 100 గంటలను అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఏంటంటే ఈరోజు రిపోర్ట్ కొంచెం ఫాస్ట్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆరెంజ్ ఆర్మీ మ్యాచ్ ఉంది. మన కాటరమ్మ కొడుకులు ఈరోజు కుమ్ము పడేసి నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి 100 గంటల్లో నార్త్ అమెరికా నుంచి అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఎంత వసూలు చేయడం జరిగింది, దాంతోపాటు ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్ ఎంత, పెద్ద సినిమాకి సంబంధించి బడ్జెట్ ఎంత, అండ్ ఈ సినిమా ఇప్పటివరకు ఎక్కడెక్కడ బిజినెస్ చేయడం జరిగింది అనే ఎంటైర్ టాపిక్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. సో డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, దాంతోపాటు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ముందుగా లేట్ చేయకుండా పెద్ద మూవీకి సంబంధించి నార్త్ అమెరికాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకున్న తర్వాత ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ ఎక్కడెక్కడ ఎంతవరకు జరిగింది, థియేట్రికల్ రైట్స్ ఏ లాంగ్వేజ్లో ఎవరెవరు తీసుకోవడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ముందుగా సినిమా మొదటి 4 గంటల్లో $100K సొంతం చేసుకుంది నార్త్ అమెరికాలో. తర్వాత 24 గంటల్లో $150K సొంతం చేసుకుంది. తర్వాత 90 అవర్స్లో దాదాపుగా $2 లక్షల ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు ఫైనల్గా 100 గంటలు కంప్లీట్ అయిపోయేసరికి, 100 అవర్స్ కంప్లీట్ అయిపోయేసరికి ఈ సినిమా నార్త్ అమెరికా నుంచి దాదాపుగా $2,10,000 సొంతం చేసుకోవడం జరిగింది. అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినది దాదాపుగా ₹1,76,00,000 ఇప్పటివరకు ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అంటే బేసిక్గా రోజు ఈ రిపోర్ట్ అనేది నైట్ 8 o'clock అయితే అప్డేట్ కావడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఈరోజు కొంచెం రిపోర్ట్ కొంచెం ఫాస్ట్గా తీసుకోవడం జరిగింది, మ్యాచ్ ఉంది కాబట్టి. దాంతోపాటు ఇప్పటివరకు టికెట్స్ వచ్చేసి దాదాపుగా 8,200 టికెట్లు సోల్డ్ కావడం జరిగింది. అండ్ షోస్ వచ్చేసి 1,150 షోస్ అయితే కంప్లీట్గా నార్త్ అమెరికాలో ఇప్పుడైతే ఉన్నాయి. ఓవరాల్గా ఏంటంటే ₹1,76,00,000 ఇప్పటివరకు మొదటి 100 గంటల్లో పెద్ద సినిమా అయితే వసూలు చేయడం జరిగింది. అండ్ రోజు చెప్తున్నది ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఈజీగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే దాదాపుగా 25 నుంచి 30 కోట్లు ఈజీగా ఈ సినిమా వసూలు చేస్తుంది. సో ఇది పక్కన పెడితే మరి పెద్ద సినిమాకి సంబంధించి బడ్జెట్ ఎంత, అండ్ ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ రైట్స్ ఎవరు తీసుకోవడం జరిగింది, అండ్ థియేట్రికల్ రైట్స్ ఎక్కడెక్కడ ఎవరెవరు తీసుకుంటున్నారు, అండ్ ఓటీటీ రైట్స్ ఎవరు తీసుకోవడం జరిగింది అనే కంప్లీట్ టాపిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే, బేసిక్గా ఈ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా $300 కోట్ల. అండ్ ఈ సినిమాలో రామ్ చరణ్ గారు పనిచేస్తున్నందుకు దాదాపుగా 100 నుంచి 125 కోట్ల తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ డైరెక్టర్ బుచ్చిబాబు ఎవరైతే ఉన్నారో, బుచ్చిబాబు దాదాపుగా ఈ సినిమాకి రెండో సినిమాకి దాదాపుగా ₹30 కోట్ల ఛార్జ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ₹125 కోట్ల మన రామ్ చరణ్ గారు తీసుకుంటున్నారు, ₹30 కోట్ల ఇక్కడ బుచ్చిబాబు గారు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రజెంట్ బడ్జెట్ వచ్చేసి ₹300 కోట్ల. మరి మ్యూజిక్ రైట్స్ ఏదైతే బిజినెస్ ఎక్కడెక్కడ జరిగిందో వాటి గురించి మాట్లాడుకున్నట్టయితే, మ్యూజిక్ రైట్స్ వచ్చేసి దాదాపుగా ఏదైతే సినిమాలో మ్యూజిక్ ఉందో మ్యూజిక్ రైట్స్ని టీ సిరీస్ వాళ్ళు తీసుకోవడం జరిగింది దాదాపుగా ₹35 కోట్ల. ₹35 కోట్ల టీ సిరీస్ వాళ్ళు అన్ని లాంగ్వేజ్కి సంబంధించి, అన్ని భాషలకు సంబంధించి వాళ్ళు రైట్స్ అయితే తీసుకోవడం జరిగింది ₹35 కోట్ల టీ సిరీస్ వాళ్ళు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓటీటీ డీల్, ఏదైతే ఓటీటీ డీల్ ఉంటుందో ఇది కూడా అన్ని భాషలకు కలిపి ఓటీటీ డీల్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది దాదాపుగా ₹130 కోట్ల. మ్యూజిక్ రైట్స్ని ₹35 కోట్ల టీ సిరీస్ వాళ్ళు తీసుకుంటే, ఇక్కడ ఓటీటీనేమో ₹130 కోట్ల నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది ఓటీటీకి సంబంధించి, మ్యూజిక్ రైట్స్ సంబంధించి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి థియేట్రికల్ రైట్స్ని మెయిన్గా థియేట్రికల్ రైట్స్లో మనం హిందీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకోవాలి, తెలుగు లాంగ్వేజ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇవి రెండు మాత్రమే అక్కడ నుంచి పుష్ వస్తుంది, మనకి ఇక్కడ నుంచి పుష్ రావడం జరుగుతుంది. సో ఈరోజు జియో స్టూడియోస్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేసింది ఏంటంటే, నార్త్ అమెరికాలో చాలా గ్రాండ్గా పెద్ద సినిమాని రిలీజ్ చేయబోతున్నాము అని చెప్పి వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, జియో స్టూడియోస్ వాళ్ళు పెద్ద సినిమాకి సంబంధించి నార్త్ ఇండియాకి సంబంధించి హక్కుల్ని తీసుకోవడం జరిగింది. మరి ఎంతకు తీసుకోవడం జరిగిందిగా అంటే, ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే జియో స్టూడియోస్ వాళ్ళు పెద్దకి సంబంధించిన నార్త్ ఇండియా రైట్స్ని దాదాపుగా ₹45 కోట్ల తీసుకున్నట్టు ఇప్పటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఓవర్సీస్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ అనేది ₹42 కోట్ల సేల్ అయినట్టు ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ₹42 కోట్ల ఈ సినిమాని ఓవర్సీస్ మార్కెట్లో పార్స్ సంస్థ ఇంకా గ్రేట్ ఇండియా మూవీస్ వాళ్ళు, ఈ రెండు సంస్థలు కలిపి అయితే ఈ సినిమాని ఓవర్సీస్ మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. సో హిందీలో ₹45 కోట్ల జియో స్టూడియోస్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్లో పార్స్ ఇంకా గ్రేట్ ఇండియన్ వీళ్ళిద్దరు కలిపి ఈ సంస్థలు సంయుక్తంగా సినిమాని ఓవర్సీస్ మార్కెట్లో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక మన తెలుగు లాంగ్వేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, తెలుగులో నైజాం సంబంధించిన హక్కుల్ని ₹63 కోట్ల మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే తీసుకోవడం జరిగింది. బేసిక్గా ప్రొడ్యూసర్ సంస్థ కూడా వాళ్ళది కాబట్టి వాళ్ళ దగ్గరే నైజాం హక్కులు అనేది ₹63 కోట్ల ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఈస్ట్ గోదావరి నుంచి దాదాపుగా ₹12,50,00,000 ఏవైతే రైట్స్ ఉంటాయో ₹12,50,00,000 ఈస్ట్ గోదావరి. అలాగే నెల్లూరు వచ్చేసి ₹6,25,00,000. సో అఫీషియల్గా ఇప్పటివరకు ఈ రైట్స్కి సంబంధించిన అఫీషియల్ డేటా అనేది మనకుంది, మిగతా ప్రాంతాలకు సంబంధించి ఇంకా లేదు. బట్ ఏంటంటే సినిమా దగ్గరకు వచ్చేసరికి ఈజీగా బిజినెస్ అంతా అన్ని మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కలిపి దాదాపుగా
170 కోట్ల రూపాయలు. ఓన్లీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపుగా 170 కోట్ల రూపాయలు చేసే అవకాశం ఉందని చెప్పి ట్రేడ్ పండితులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా మంచి బిజినెస్ అయితే జరుగుతుంది. సినిమా బడ్జెట్ 300 కోట్లు అండ్ సినిమా కంటెంట్ బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ గారు డిజైన్ చేయడం జరిగింది. 35 కోట్ల రూపాయలకు మ్యూజిక్ రైట్స్ సేల్ కావడం జరిగింది. అలాగే ఓటీటీ రైట్స్ కూడా దాదాపుగా 130 కోట్ల రూపాయలకు సేల్ కావడం జరిగింది. సో ఇప్పటికున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మ్యూజిక్ ఇంకా ఓటీటీ మొత్తం కలిపి బిజినెస్ దాదాపుగా 165 కోట్ల రూపాయలు చేసింది పెద్ద. అలాగే ఏవైతే థియేట్రికల్ రైట్స్ ఉన్నాయో థియేట్రికల్ రైట్స్ ఈజీగా మొత్తం అన్ని మన తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపుగా 150 నుంచి 170 కోట్ల రూపాయలు థియేట్రికల్ రైట్స్ రూపంలో వసూలు చేసే అవకాశం ఉంది. అండ్ సినిమా రిలీజ్ అయిన రోజు మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంటుంది అనిపిస్తుంది. ఏంటంటే సినిమా మంచి కంటెంట్ని పట్టుకొని వస్తుంది అని చెప్పి మనకు సినిమాని చూస్తుంటే, ఆ గ్లిమ్స్ని చూస్తుంటే, ఆ సాంగ్స్ని చూస్తుంటే అర్థమవుతుంది. అండ్ 16వ తారీఖు మనకు నార్త్ ఇండియాలో ట్రైలర్ ఈవెంట్ ఉంది. అలాగే 18వ తారీఖున మనకు ట్రైలర్ మొత్తాన్ని చూపించబోతున్నారు కాబట్టి ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా ఈ సినిమాకి సంబంధించి పుష్ ఏ విధంగా ముందుకెళ్తుంది, అలాగే ఏవైతే నార్త్ అమెరికాకి సంబంధించి మనకు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ జరుగుతున్నాయో అది 16వ తారీఖున మనకు ట్రైలర్ ఈవెంట్ జరిగిన వితిన్ 24 అవర్స్లో అది 500K దాటుతుంది అని చెప్పి ట్రేడ్ పండితులు కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఏంటంటే పెద్ద సినిమాతో రామ్ చరణ్ గారికి మంచి కంబ్యాక్ మూవీ కావాలి, అలాగే మన తెలుగు ఇండస్ట్రీకి కూడా మంచి కంబ్యాక్ మూవీ కావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఓవరాల్ గా అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మంది పుష్ అవుతుంది. అలాగే కింద హై బటన్ ఉంటుంది, హై బటన్ ప్రెస్ చేయండి. అలాగే పెద్ద సినిమా మొదటి రోజు ఓన్లీ తెలుగులో ఎన్ని కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫైనల్ గా అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.